తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ వ్యక్తి వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఓటు కోసం తామిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను వేడుకుంటున్నాడు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంకు చెందిన ఉప్పు ప్రభాకర్ పంచాయతీ ఎన్నికల్లో తన భార్య హైమావతిని వార్డు మెంబర్గా నిలబెట్టాడు. సుమారు ₹1,00,000 వరకు ఖర్చు పెట్టాడు. ఓటర్లకు డబ్బులు పంచాడు. అయితే ఎన్నికల్లో హైమావతి ఓడిపోయింది. దీంతో తామిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ప్రభాకర్ ఓటర్ల ఇంటింటికి వెళ్లి అడుగుతున్నాడు. ప్రభాకర్ తీరు చూసి గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం చోద్యం అంటూ నవ్వుకుంటున్నారు. డబ్బులు తీసుకున్న వారిలో కొందరు తిరిగి ఇస్తూ ఉండగా మరికొందరు మార్చితో ఖర్చయిపోయాయంటూ ప్రభాకర్తో వాదనకు దిగుతున్నారు. వార్డులో మొత్తం 269 ఓట్లు ఉండగా హైమావతికి 24 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇప్పుడు సీనియాని కూడా వసూలు చేసి మరి నర్సింగ సీనియాని కూడా ఇరి నర్సింగ సీని కూడా వసూలు చేయాలి. మరి నర్సింగ సీని కూడా లిస్ట్ పట్టుకొని రా వసూలు చేయి. నేనే అంటున్నా మరి నర్సింగ సీని కూడా తీసుకురారి లిస్ట్ పట్టుకొని రా పడకుండా నేను ఆడుకోగా నెంబర్ నిలబడి తెచ్చిస్తారు. అందరు ఈసారి ఇచ్చుకొని నిలబడు. మీరు ఏ రకాల మాట్లాడుతున్నారు. సరేలే సరేలే నేను చెప్పేది నాకే ఇచ్చారు. ఖర్చు కాలేదు. నేను చెప్పేది సీలు కూడా తీయలే. నా డబ్బులు ఎవరు సీలు కూడా తీయలేదు. ఎవరు నా నోట్లు నాకే ఇస్తున్నారు. వేరే నోట్లు ఇస్తలేదు. దండం పెడతారు.